మా ఊరి దగ్గర అడవిలో దొరికే నేరేడు పళ్ళు కోసం మా అన్న పిల్లలు ఇప్పటికే నన్ను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు. కానీ రోజు మనకు ఇంటి దగ్గర ఏదో ఒక పని ఉండడం వల్ల ఈ అడవికి అసలు రావడమే మానేశా. అయితే ఈ రోజు ఖాళీ చేసుకొని మరి మా అన్న పిల్లలు ప్రతిరోజు అడుగుతున్నారని మాకు దగ్గరలో ఉన్న అడవికొచ్చి ఈ నేరేడు పళ్ళు కొయ్యడం మొదలుపెట్టా. నిజానికి ఈ చెట్ల కింద రాలిపోయి ఉన్న నేరేడు పళ్ళు వరకే ఏరుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ చిన్నపిల్లలు తినేటివి కదా, కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఒక కర్రతో ఈ పండ్లన్నీ రాల్చుకున్నా. ఇలా రాల్చుకున్న ఈ పండ్లన్నీ ఏరుకొని ఒక దగ్గర పోగు చేసుకొని మన దగ్గర ఉన్న కవర్లో వేసుకొని మెల్లిగా ఇంటికి వెళ్తూ ఉన్నా. వెళ్ళే దారిలో ఒక చిన్న డ్రింక్ ఐటెం గుర్తొచ్చి మన బైక్ మధ్యలోనే ఆపేశా. మావా, నిజానికి ఈ నేరేడు పళ్ళు సీజన్ ఇంకొద్ది రోజుల్లో అయిపోతుంది. ఆ తర్వాత ఈ నేరేడు పళ్ళు మనం చూడాలన్నా తినాలన్నా ఇంకో సంవత్సరం పాటు ఎదురు చూడాలి. అందుకని ఈ నేరేడు పళ్ళు ఉన్నప్పుడే మన స్టైల్లో ఒక మంచి మసాలా సోడా రెడీ చేసుకుందాం. ఇక నేరుగా ఇంటికి వెళ్లకుండా ఈ అడవి మధ్యలో నుంచే బైక్ తిప్పుకొని ఈ అడవి పక్కనే ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మనం రెడీ చేయాలనుకున్న డ్రింక్ ఐటెం కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని మెల్లిగా మనం నేరేడు పళ్ళు చూసిన ప్లేస్ దగ్గరకు వచ్చేసా. ఇక ఈ చెట్ల కింద రాలిపోయి ఉన్న నేరేడు పళ్ళన్నీ ఏరుకొని ఒక దగ్గర పోగు చేసుకొని ఈ పండ్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఉన్న సీడును మాత్రం వేరు చేసి ఈ గుజ్జునంతా ఒక పక్కన పెట్టుకున్నా. ఇలా పక్కన పెట్టుకున్న ఈ గుజ్జు మొత్తాన్ని ఒక గ్లాస్ లో వేసుకొని ఈ గుజ్జు మొత్తాన్ని నేరేడు పళ్ళ రసం వచ్చేలా మెత్తగా చేసుకొని ఆ తర్వాత ఇలా మెత్తగా చేసుకున్న గుజ్జు మొత్తాన్ని వడకట్టుకొని ఇందులో ఉన్న గుజ్జునంతా పక్కన పడేసి ఈ రసం మొత్తాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకున్నా. ఇక ఇందులోకి కొంచెం మెత్తగా చేసుకున్న జీలకర్ర మిరియాలు వేసి కొంచెం ఉప్పును కలిపి వాటితో పాటు కొంచెం పుదీనా కొంచెం నిమ్మరసం కూడా ఇందులో కలుపుకున్నా. ఇలా నిమ్మరసం కలుపుకున్న తర్వాత ఇలాంటి ఒక కిన్లీ సోడా తీసుకొని అందులో సగభాగం వరకు మనం రెడీ చేసుకున్న నేరేడు పళ్ళ రసంలో కలుపుకొని ఇలాంటి ఒక మంచి మసాలా సోడా రెడీ చేసుకున్నా. ఇక ఈ మసాలా సోడా తాగుతున్నప్పుడు దీని రుచి అయితే పెద్దగా అర్థం కాలేదు, కానీ దీని ఘాటు మాత్రం దిమ్మ తిరిగిపోయింది. ఇక ఫైనల్ గా మనం రెడీ చేసుకున్న ఈ మసాలా సోడా అంతా అక్కడే తాగేసి మనం ఇంతకు ముందు ఏరుకున్న ఈ నేరేడు పళ్ళన్నీ తీసుకుని మెల్లిగా ఇంటి బాట పట్టా. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.